పేతురు ఒక మాట అంటాడు, నా సమయం వచ్చేసింది, నేను అర్పణముగా పోయబడు సమయము వచ్చేసింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని పేతురు వెళ్ళిపోతాడు. యోహాన్ని చంపేద్దామని చూశారు కానీ యోహాన్ టైం రాలే. అందరికంటే ఎక్కువ కాలం ఎవరు బతికారు? యోహాన్. రకరకాలుగా చంపుదామని చూశారు కానీ చావట్లే. అతను ఏం చేసేవారంటే చరిత్రలో చూస్తే అతన్ని ఒక చర్మంలో చుట్టేసేవారంట. చర్మంలో చుడితే ఏమవుతుందంటే చర్మం ఎండిపోయి మనిషి ఎముకలు ఇరగొట్టి మనిషిని చంపేస్తుంది. ఒక్కొక్కసారి వేడివేడి నూనెలో వేసేసేవారంట. బాత్ టబ్లో ఉన్నట్టు హాయిగా పడుకునేవాడు. ఓకే, సో దే థింకింగ్ లైక్ వాట్ ఈస్ దిస్ గాయ్. ముక్కలుగా నరికేసేవారంట, మళ్ళీ అతుక్కుపోయేవాడంట. హీ వాజ్ నాట్ డైయింగ్. ఏమన్నా చేయి, నీటిలో వేసి సింహాల బోన్లో వేసి అన్నీ చేసి ఇక మన వల్ల కాదని తీసుకెళ్లి పాత్మోస్ దీవిలో పడేశారు. మీరు ఎలా పడేస్తారా? అయినా నేను అన్లిమిటెడ్ అనుకుని ఆత్మవశుడై ప్రకటన గ్రంథం రాసేసాడు. హీ రోట్ ద రెవల్యూషన్. యు సీ నౌ. సో గాడ్స్ పీపుల్ ఆర్ అన్స్టాపబుల్. సో టుడే కింగ్డమ్ డ్రీమ్స్ అండ్ విజన్స్. ఇఫ్ యూ గెట్ ఎ డ్రీమ్, ఈ సంవత్సరము దేవుడు మీ ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఇచ్చును గాక, ఒక కళ ఇచ్చును గాక. నీకు దేవుడు డ్రీమ్ ఇస్తే తెలుసు దట్ ఈస్ గాడ్స్ డ్రీమ్. అది నువ్వు మర్చిపోతే మళ్ళా వస్తుంది. దేవుడు ఏదైనా ఇస్తే ఆ దర్శనం అది నీదే అని తెలిపే వరకు నీ అంటబడతాడు. హీ విల్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ విజన్. హీ విల్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. ఇది నేను ఇచ్చాను, ఇది నీ కొరకు, నువ్వు దీన్ని పట్టుకో అని నీ లోపల కూరే వరకు దేవుడు వదిలిపెట్టాడు. బట్ దెర్ ఈస్ ఎ డిజైర్. నాకు ఈ ప్రభు అనే ఆశ ఉండాల. ఆశ గల ప్రాణమును యెహోవా స్తుతిపరుస్తాడు. నువ్వు ప్రార్థించావు, దానికి తగినట్లు ప్రార్థించావు, దానికి తగినంత వేచి ఉన్నావు, అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. చూడండి, దర్శనం కొరకు నువ్వు ప్రార్థించి దేవుని యందు గోజాడి అడిగావు అనుకోండి, నా గురి ఎలా తెలుస్తుంది? దేవుడు ఇస్తాడు ఒక దర్శనం, ఒక వాగ్దానం ఇస్తాడు. హి విల్ గివ్ ఎ డెస్టినేషన్. ఉద్యోగమా, వ్యాపారమా, హౌస్ వైఫా? అరే హౌస్ వైఫ్ నీ గురియా? ఎస్, హౌస్ వైఫ్ ఈజ్ యువర్ డెస్టినేషన్. యూ క్యాన్ బీ అ హౌస్ వైఫ్ హూ క్యాన్ రైజ్ మోసెస్. నీవు గృహిణిగా అవ్వచ్చు. ఆ ఫరో దా నా ఇంట్లో నా కొడుకుకి పాలిచ్చేదానిగా ఉండు అని ఒక గృహిణి జాబ్ ఇచ్చాడు. లేవి భార్య ఎవరిని తయారు చేసింది? దట్ హౌస్ వైఫ్ మోసెస్. హౌస్ వైఫ్ అంటే చీప్ అనుకోదు. నో, ఇన్ఫాక్ట్ హౌస్ వైఫ్స్ క్యాన్ రైజ్ అపోస్టల్స్ అండ్ రియల్ ప్రాఫిట్స్ అండ్ బిజినెస్ పీపుల్, రూలర్స్, కంపెనీస్, MNCs. హౌస్ వైఫ్స్ ఆర్ పవర్ఫుల్. హౌస్ వైఫ్స్ ఆర్ పవర్ఫుల్. మీకు ఇంత గొప్ప దేవుడు మీ కొరకు సిలువలో మరణించాడు కాబట్టి, మీకు అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి, ఇది ఇయర్ ఆఫ్ డెస్టినేషన్. ఒకవేళ నీకు గురి అని తెలిస్తే సమర్పించుకుంటావు. యు వర్క్ హార్డ్. ఇఫ్ యు నో యువర్ డెస్టినేషన్, యూ విల్ బి డెడికేటెడ్. నాట్ ఆల్ విల్ బి డెడికేటెడ్. అందరూ ఉండరు డెడికేటెడ్గా, కొంతమందే ఉంటారు. అట్లీస్ట్ గురి తెలిస్తే కొంతమంది సీరియస్గా ఉండి మీలో ఈ సంవత్సరం కష్టపడి ఆ గురి వంక పరిగెత్తుదురుగాక. యూ విల్ నో యువర్ డెస్టినేషన్ and then God will purify you and then God will lead you and take you. వీళ్ళు ఏమంటున్నారు? వీడిని చంపేద్దాం, we will kill him. అప్పుడు ఏమవుతాయి వీడి కళలు అని ఒకరితో ఒకరు అనుకున్నారంట. అయితే అబ్రహాం ఆశీర్వాదములో యేసుని నమ్ముకున్న తర్వాత నువ్వు కనిన కళ ఆపడం అసంభవం. కింగ్డమ్ డ్రీమ్స్ ఇన్ దిస్ డిస్పెన్సేషన్ అప్పుడు జరిగాయేమో. కొంతమంది అంటారు అదే అబ్రహాం ఆశీర్వాదము, న్యూ కోవెనెంట్ నీకు తేడా తెలియకపోతే ఏం జరిగింది ఏంటి ఏబేల్కి అంటావు. నో, దట్స్ డిఫరెంట్. తర్వాత ఏమైంది? దర్శనం నెరవేరిందా లేదా యోసేపు జీవితంలో? ఎస్. అయితే వాళ్ళ అన్నదమ్ములు వస్తారు. అతను రాజు యాకోబు చెప్తాడు, వెళ్ళి భోజనం తండి, ఐగుప్తులో ఉందంట ఆహారం. యోసేపు అని ఉన్నాడంట ఒక అతను. ఓకే, అతని పేరు యోసేపు పేరు ఏం పెట్టారు? ఐగుప్తుల పేరు మార్చేశారు. యోసేపు పేరు జప్నత్ పనేహి అంట. ఓకే, వెళ్ళండి జప్నత్ పనేహి అంట. కుర్రోడంట, మొత్తం అందరికీ భోజనం పెడతాడంట. డబ్బులు పట్టుకెళ్ళి తీసుకురండి అంటే వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? ఆయన ముందు సాగిలిపడారు. 11 మందిని చూసి యోసేపు గుర్తుపట్టాడు. అప్పుడు ఏమైందో తెలుసా? ఆదికాండం 42:9, జెనసిస్ 42:9. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకొని, ఏమైందంట యోసేపుకి? తాను కనిన కలలు 11 పనులు నెరవేరింది. 15 సంవత్సరాలు అయిపోయింది. I was 15 and now I am 30. See, the dream came to pass. చంపేద్దాం అనుకున్నారు, చూడు అని యోసేపు చేసుకొని వారి మీద అంటాడు అనమాట. మీరు వేగులు వారు అని చెప్పి డ్రామా ఆడతాడు. చూసారా? డ్రీమ్, కింగ్డమ్ డ్రీమ్స్ టుడే. మే గాడ్ గివ్ యూ కింగ్డమ్ డ్రీమ్స్. బ్లెస్డ్ ఆర్ యూ ఇఫ్ యు ఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ టుడే. ఈరోజు నువ్వు విధవరాలవైనా దేవుడు నీకు కలిస్తాడు. 60 సంవత్సరాల గాడ్ విల్ గివ్ యూ ఎ డ్రీమ్ అండ్ ఎ విజన్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ 70, ఈవెన్ ఇఫ్ యు ఆర్ a 4-year-old boy or 2-year-olds, your mom will get a dream for you. కింగ్డమ్ డ్రీమ్స్ అండ్ విజన్స్ అంటే దేవుని రాజ్యంలో వచ్చినటువంటి కళ, దర్శనము నెరవేరి తీరుతుంది. అది జ్ఞాపకం చేసుకున్నాడు జోసెఫ్. లుక్, అండ్ జోసెఫ్ రిమెంబర్డ్ ద డ్రీమ్స్ విచ్ హీ డ్రీమ్డ్ ఆఫ్ దెమ్. ఎవరెవరికైతే ఇది దేవుడి నుంచి వచ్చిందని మీ జీవితం విషయమై కళ వచ్చిందో అది ఈ సంవత్సరం వేగిరపడి నెరవేరినగాక.
ఒక్కొక్కసారి మీకు 2 సార్లు వస్తుంది. చూసారా, ఫరోకి కళ 2 సార్లు వచ్చింది. యోసేపుకి ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు. 2 సార్లు వస్తే ఏంటో తెలుసా? కళ నిశ్చయము. ఇట్ ఈస్ ష్యూర్. ద డ్రీమ్ విల్ షూర్లీ కమ్ టు పాస్. ద డ్రీమ్ ఇస్ వెరీ పవర్ఫుల్. కింగ్డమ్ డ్రీమ్స్ అండ్ విజన్స్. 1 Samuel 28 chapter and verse 6. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయు సెలవీయకుండెను. రైట్. ఇక్కడ సౌలు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక కుటుంబాన్ని నడిపించాలి, ఒక దేశాన్ని నడిపించాలి, తన బిడ్డలు నడిపించాలంటే కళల ద్వారా, దర్శనం ద్వారా. ఆ రోజుల్లో దేవుడిని ఎరిగిన ప్రతి రాజుకి, మరి దేవుడిని ఎరగిన వారికి కూడా ఆయన ఇచ్చేవాడు. ఎంతమంది దేవుని ఎరగిన వారికి వచ్చే కళలు? ఫరో వచ్చిందా లేదా? నెబుకద్నెజర్. మెనీ కింగ్స్ గాట్ మెనీ డ్రీమ్స్. గాడ్ విల్ లీడ్. ఒక సింగిల్ పర్సన్ నుంచి యోసేపుకి వచ్చిందా లేదా కళ? మరి భర్త యేసు ప్రభువు నువ్వు తీసుకెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని కళ. డ్రీమ్స్. గాడ్ విల్ గివ్ యూ డ్రీమ్స్ టు లీడ్. దేవుడు ఇచ్చే డ్రీమ్ ఇది నాది అని దేవుడు చెప్పి తీరతాడు. గాడ్ విల్ షోలీ టెల్. యూ విల్ నో ద డిఫరెన్స్. అయితే ఇతనికి ఒక స్టేజ్ వచ్చేసింది. ఏమొచ్చేసింది సౌల్కి? యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనా ఉరిము ద్వారానైనా ప్రవక్తల ద్వారానైనా ఏమీ సెలవేయట్లేదంట. అంటే ఒకవేళ స్వప్నాలు ఇచ్చినా ఉమిమ్ అని ఒక ఏఫోద్ ఉంటుంది అనమాట, దేవుని యొక్క పరిశుద్ధ బట్ట లాంటిది, అది కట్టుకున్న దేవుడు మాట్లాడతాడు అనమాట. ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. అయితే ఈ 3 రకాలుగా కూడా దేవుడు మాట్లాడట్లేదు. అంటే లెక్కన స్వప్నాలు ఎవరిస్తారని ఉంది ఇక్కడ? గాడ్. 1 సమూయేలు 28:15. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా. చూసారా, సౌలు ఏం చేస్తాడంటే ఒక వేరే విధానం ఉపయోగిస్తాడు. ఒక చెడ్డ విధానం ఉపయోగించి ఎవరిని తీసుకొస్తాడు? సమూయేలుని తీసుకొస్తాడు. అయితే ఆ సమూయేలు వచ్చి ఒక మాట అంటాడు సౌలుతోటి. చదవమ్మా. సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీయో సెలవేకై ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి తిని. అంటే ఇక్కడ దేవుడు జీవితకాలం నేనేం చెయ్యాలా అనే దాని విషయమై మాత్రమే ఎవడు కల. ప్రస్తుతము నా మీద కోర్టు కేసు ఉంది, మా ఆయన దురలవాట్లోకి వెళ్ళిపోయాడు, మా ఆయన చెడు వ్యసనంలోకి వెళ్ళిపోయాడు, ఉంటాడా ఉండడా, ఈ రోగం వచ్చేసింది, తగ్గుతుందా తగ్గదా, ఈ ఇల్లు అమ్ముడుపోతుందా అమ్ముడుపోదా, ఈ రిపోర్ట్ నార్మల్ వస్తుందా రాదా, ఇలాగనమాట. యుద్ధం వచ్చేసింది, నెగ్గుతానా నెగ్గనా. ఎలాంటి విషయమై కూడా దేవుడు దర్శనాలు కళలు నీకు ఇస్తాడు. రిమెంబర్, గాడ్ వాంట్స్ టు గివ్ యూ పర్సనల్లీ ఫర్ షార్ట్ ప్రాబ్లమ్స్. చిన్న చిన్న సమస్యల నుండి పెద్ద పెద్ద సమస్యల వరకు దేవుడు దాని నుంచి ఎలా బయటికి రావాలా, ఏంటి పరిష్కారం విషయమై దేవుడు దర్శనాలు ఇస్తాడు. నాట్ జస్ట్ ఎ లైఫ్ టైమ్ డ్రీమ్ టు సాల్వ్ ఏ టెంపరీ ప్రాబ్లం. నీకు వచ్చేటువంటి ఆ కష్టం, ఆ బాధ, అరే ఈ అప్పు తీరదా, దేవుడు దర్శనం ఇస్తాడు. నా కూతురికి పెళ్ళి అవుతుందా అవదా, పిల్లలు పుడతారా పుట్రా, ఇస్తాడు దర్శనం. ఈ రోగం పోతుందా పోదా, ఇస్తాడు దర్శనం. గాడ్ విల్ గివ్ యూ ఎ విజన్. అబ్రహాంకి ఇచ్చాడా లేదా? నీకు పిల్లలు పుడతారు, ఆశీర్వదిస్తాడు. సమ్ టైమ్స్ దేవుడు టైం ఇస్తాడు, టైం వచ్చినప్పుడు చెప్తాడు ఈ టైంకి పుడతారు వచ్చే సంవత్సరం అని. ఒకసారి దర్శనం ఇస్తే దేవుడికి నీకు కనెక్షన్ ఏర్పడినట్టు. ఎ డ్రీమ్ ఈజ్ ఎ కనెక్షన్ ఫ్రమ్ గాడ్ టు యూ పర్సనల్లీ. ఎ డ్రీమ్ ఈజ్ ఎ పర్సనల్ కనెక్షన్. ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు బి కనెక్టెడ్ టుడే. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు దేవుని చేత ఒక మంచి దర్శనము ద్వారా నీవు కలిసి ఉందువు. దిస్ ఇస్ ఎ కనెక్షన్. ఎ డ్రీమ్ ఈజ్ ఎ పర్సనల్ కనెక్షన్. ఇఫ్ యు ఆర్ పర్సనల్లీ కనెక్టెడ్, యు ఆర్ పర్సనల్లీ ప్రొటెక్టెడ్ టిల్ ద డ్రీమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఒకవేళ నీకు ఆ దర్శనం ఇస్తే అది నెరవేరే వరకు దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. దిస్ ఈజ్ హౌ యు గెట్ బ్లెస్డ్. ఎవరిని కిందకి లాగాల్సిన పని లేదు, ఎవరిని తొయ్యాల్సిన పని లేదు. నువ్వు పైకి రావాలంటే దేవుడిని సన్నిధిలో గడిపి ఒక దర్శనం తీసుకో, ఆయన నెరవేర్చి తీరతాడు. జస్ట్ టేక్ ఎ విజన్. సింపుల్. ఇయర్ ఆఫ్ డెస్టినేషన్. ఈ సంవత్సరం 80 సంవత్సరాల వృద్ధులకు కూడా దేవుడు ఇంకొక సంవత్సరం బతుకుతే ఆ సంవత్సరానికి ఏం చేయాలో నీకు గురిస్తాడు. ఆ మంచం మీద పడుకొని ఏం చేయాలో హీ విల్ గివ్ ఎ డెస్టినేషన్. డోంట్ వరీ. ఈ సమస్య విషయమై అడుగుతారన్నమాట రాజులు, ఏం చేయాలా, ఈ సమస్య ఏంటి? గాడ్ విల్ గివ్ యూ అన్ ఆన్సర్. అలాగని డ్రీమ్స్ దర్శనాల ద్వారా మాత్రమే అని కాదు, వాక్యం ద్వారా కూడా నీకు జవాబు వస్తుంది. చాలామంది చెప్తారు, నాకు 15 ఏళ్ళు చెప్తున్నారు, బ్రదర్ ఈ వారం అంతా నాకు వచ్చే సమస్యలు డౌట్ల విషయమై మీరు కరెక్ట్గా ఆ వారం చెప్తారు బ్రదర్ అంటారు.
గాడ్ కెన్ టాక్. అది ఎవరికి ఇక్కడ 100 మంది ఉంటే ఆ 100 మందికి 100 రకాలుగా దేవుని వాక్యం మాట్లాడగలదు. వాక్యం ద్వారా అనేక రకాలుగా నీకేం చెప్పకుండా కూడా దేవుడు నీ గురువు వద్దకు తీసుకెళ్ళిపోవచ్చు. ఇట్ డజంట్ నీడ్ టు టెల్ యూ. ఒక్కొక్కసారి కళ ఇవ్వడు, తీసుకెళ్ళిపోతాడు. నేను ఈ సంవత్సరం ఎవరికైనా ఒకవేళ కళ రాలేదా, దర్శనం రాలేదా, దేవుడు నీకు చెప్పడు, కానీ ఆ దర్శనాన్ని ఆయనే పెట్టుకొని నిన్ను దర్శనం దగ్గరికి తీసుకెళ్ళిపోవును గాక. అందరూ అనకూడదు, కొంతమంది అనాల. రానోళ్ళు వచ్చిన వాళ్ళు అనకూడదు. కొంతమందికి ఆ గిఫ్ట్ ఉండదు, వాళ్ళు అనాలి. ఇది దేవుడు దర్శనం ఇచ్చాడా, ఓకే, నువ్వేమని అనకూడదు. దీనికి బీ వైజ్ వెన్ యూ సే ఏమే. గుంపులో ఏది పడితే అది అనొద్దు, రైట్? కొంతమందికి రావు దర్శనాలు, అంటే వాళ్ళకి ఏమి నెరవేరదా? గాడ్ విల్ ఫుల్ఫిల్ దాట్. ఒక కొడుకు బ్లెస్ అయ్యాడు, చదువుకున్నాడు, పైకి వచ్చాడు. ఇంకో కొడుకుని ఏం చేస్తాడు తండ్రి? వదిలేస్తాడా? వాడికి వ్యాపారం పెడతాడు, వ్యాపారం నేర్పిస్తాడు, లేకపోతే ఇంకో దాంట్లో పెడతాడు, ఇంకో దాంట్లో. అందరూ బ్లెస్ అవ్వాలని చూస్తాడు. నీకు దర్శనాలు కళలు రావట్లేదా? ఈ వాక్యం విన్నందుకు నీకు ఏ కళ దర్శనం నీ జీవితంలో ఒకసారి కూడా రాకపోయినా దేవుడు ఒక మంచి దర్శనము కళ నీ పట్ల పెట్టి దాన్ని నెరవేరుస్తాడు. దేవుని దర్శనం నాకు ఒకటి కూడా రాలేదు, దేవుడు చూపించి ఒకటి కూడా రాలేదు, డోంట్ వర్రీ. దేవుడు పర్సనల్గా ఒక దూతను పంపించి ఆ దర్శనం నీ జీవితంలో నెరవేర్చి తీరుతాడు. సెట్ రిలాక్స్, గాడ్ విల్ కవర్. నక్షత్రాలన్నీ ఉన్నాయి, వాటన్నిటికీ పేర్లు పెట్టాడంట. కొన్ని సూర్యుని దగ్గరికి ఉంటాయి, కొన్ని దూరంగా ఉంటాయి. అరే ఈ నక్షత్రం ఎదగదంట, ఈ ఆరిపోయింది నక్షత్రం. నక్షత్రములన్నీ వెలుగుతున్నాయంట. అరే ఎన్ని ఆరిపోయి గ్యాస్ అయిపోయింది అనట్లేదా? నో. కరెంట్ అయిపోయింది? నో. అన్ని నక్షత్రాలు సృష్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా వెలుగుతానే ఉన్నాయంట. దే నెవర్ స్టాప్. అవేం చెప్తున్నాయంటే నీ దేవుడు నిరంతరము శక్తి గలవాడు, యుగయుగములు జీవించేవాడు. దే ప్రీచ్ అండ్ ప్రొక్లైమ్. సో యూ నీడ్ దిస్ వే. నాకు ఇలా వచ్చింది నీకు దర్శనం అని నువ్వు దాని గురించి ఆశపడతావు. అది నీకు వచ్చి ఉంటుంది, కరెక్ట్గా అతను అడుగుతున్నప్పుడు నీ సహోదరికి వస్తుంది. అప్పుడు నీకు తెలుస్తుంది ఇది దేవుడే ఇచ్చాడు అనేసి. సమ్ టైమ్స్ అందుకే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వండి, దర్శనాలు నమ్మొద్దు. పక్క వాళ్ళకి చెప్పారంటే, ఎవరైనా వేరే వాళ్ళకి దర్శనం చెప్పారంటే చాలా జాగ్రత్త. నీ సంఘ కాపరి కాకుండా పక్కింటి వాళ్ళు చెప్పారనుకో, ఆమె అసూయ పడుతుంది అనుకో నీ మీద, అయిపోయింది. ఆ కళ వచ్చిందంటే అయిపోయింది. కొంతమంది ఫ్యాబ్రికేట్ చేస్తారు, ఫ్యాబ్రికేటింగ్ డ్రీమ్స్ ఉంటాయి, జలస్ డ్రీమ్స్. ఏ డ్రీమ్స్? బీ కేర్ఫుల్. కాంపిటీషన్ అండ్ జలసీ ఉంటే యూ విల్ గెట్ ఫేక్. వేర్ దర్ ఈస్ జలసీ ద ట్రూత్ విల్ బీ ఫేక్. ఎవరి మీద అసూయ వచ్చిందా, సత్యము విషయమై అబద్ధమో ఆడొద్దు. దర్శనాలు ఫేక్ అంటారు, అద్భుతాలు ఫేక్ అంటారు. దేవుడు నిజం, కొంచెం టైం తీసుకో. హీ విల్ డూ ద మిరకల్స్, విల్ డూ ఇట్. బీ కేర్ఫుల్. నీకు నీ కుటుంబానికి నీ పట్ల వచ్చింది, నీ తల్లికి వస్తే అది ఈను, అది కూడా ప్రేమించే తల్లి. ఓకే, ప్రేమించే తండ్రికి వచ్చిందంటే, ప్రార్థనాపరుడై వచ్చిందంటే ఆ డ్రీమ్ని నమ్ము. బీ కేర్ఫుల్ ఆఫ్ సచ్ డ్రీమ్స్. ఒకవేళ నిజం కూడా అవ్వచ్చు, అవి నీకు రావాలి. నీకు వచ్చి వాళ్ళకు కూడా వస్తే అది కన్ఫర్మేషన్. ఎంతమందికి అర్థమైంది? ఇఫ్ యూ గెట్ దట్ డ్రీమ్ and he gets it, then a confirmation. You see that now? Be careful of. అలాగని చెప్పి మనము ఈ కళ్ళ దర్శనాలు పక్కన పెట్టేస్తామా? అవి దేవుడిచ్చేవి. యెహోవానకు నేను దర్శనమిచ్చి నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఇట్ ఈస్ గాడ్ అగైన్. సో ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పు చేశారని దేవుడిచ్చేదాన్ని ఆపొద్దు. అందుకే ఇంకో గిఫ్ట్ ఉంది, గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్, వివేచన. దేవుడు మీకు ఆత్మ వివేచన ఇచ్చును గాక. You need the spirit of discernment, whether it's a gift. Discernment లేకపోవడం వల్ల, ఎవరో కొన్ని ఫేక్ ఉండడం వల్ల నువ్వు ఎలా చేయకూడదు. డెవిల్ ఈస్ దేర్. దేవుడు చేసిన ప్రతిదాన్ని ఫేక్ చేస్తాడు. అలాగని అద్భుతాలను, దర్శనాలను, భాషలను, వరాలను పక్కన పెట్టేస్తారా? చాలామంది అసూయతో ఇలా వాడుకుని దాన్ని పక్కన పెట్టేస్తారు. మీకైతే దేవుడు తేటగా బయలుపరిచునుగాక. రైట్. మరి ఇక్కడ మీరు అనొచ్చు, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలతో మాట్లాడతాడు. అంటే ప్రవక్తలతోటే దేవుడు మాట్లాడతాడా దర్శనాలు ఇచ్చి? అపోస్తుల కార్యములు 2:17, Acts 2:17. అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ యవ్వనులు దర్శనములు కలుగు, మీ వృద్ధులు కలలుగా అంటారా? 2000 సంవత్సరాల నుంచి కాలంలో ఉన్నాం. పాతకాలంలో ఒకే ఒక ప్రవక్తకు వచ్చే దేశం ప్రపంచంలో. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించి పరిశుద్ధాత్మను పొందుకున్నానని నమ్మిన ప్రతి ఒక్కరు వీటికి అర్హులు. ఎవ్రీబడీ ఈస్ బౌండ్ టు రిసీవ్. ఎందుకంటే అప్పుడు పైనుంచి చొక్కా వేసే దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంట? కుమ్మరించడం అంటే తెలుసు కదా, దిస్ ఈస్ కాల్డ్ అవుట్ పౌరింగ్. ఆ కుమ్మరింపు యుగంలో ఉండి మనము వీటిని వాడుకోవడం దురదృష్టం. ఈ రోజు నుంచి ఆ కుమ్మరింపులో పాలిభాగస్తులు అవుదురు గాక. మే యు బి పార్టేకర్ ఆఫ్ ద అవుట్ pouring of these gifts of dreams and visions. Talk to your neighbor and say, you can be more than a prophet. నీవు ప్రవక్త కంటే ఎక్కువ దర్శనాలు పొందుకోవచ్చు అనండి. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రవక్తకి కొంచెం ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడంట? కుమ్మరింపు అంట. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో చేయో తెలుసా? 100 visions. God can give it based on how much passionate you are.
నీవెంత ఆశ కలిగి, ఎంతమందికి ఆశపడుతుంది ఇప్పుడు? పక్కన వాళ్ళు చెప్పండి, మనము కుమ్మరింపు యుగంలో ఉన్నాం. ఒక గ్లాస్ అయినా తీసుకో, స్పూన్ అయినా తీసుకో. కొంతమంది డ్రమ్ములతో తీసుకెళ్ళుదురు గాక. గాడ్ ఈస్ లైక్ దాట్. హీ వాంట్ టు పోర్ అవుట్. దట్స్ వాట్ గాడ్ ఈస్ విల్లింగ్ టు గివ్ డ్రీమ్స్. డెస్టినేషన్. ఎవరు నువ్వు, నీ గురేంటి? మధ్యలో డిస్కరేజ్మెంట్ రావచ్చు, బాధలు రావచ్చు, బట్ గాడ్. యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3లో ఒకరికి దర్శనం వస్తుంది. చూద్దాం ఏంటో ఈ దర్శనం. యోబు గ్రంథం 4:13-16. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీయు కదిలెను. ఎలిఫజల్ అనేటువంటి ఒక ఫ్రెండ్కి వచ్చిందంట. భయమును వణుకు నాకు కలిగాను, అందువలన నా ఎముకలన్నీ కదిలేను. ఒక నిశ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. ఒక మనిషి శ్వాస వచ్చిందంట నాకు. సమ్ ఎయిర్ హ్యాస్ కమ్. అప్పుడు నా రోమములు పులకరించాయంట. రైట్. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కనులెదుట ఉండెను. మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా? It could not discern the form thereof. An image was before mine eyes. There was silence, and I heard a voice saying, Shall a mortal man be more just than God? Shall a man be more pure than his maker? తమ్మును సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? ఒక మనిషి, నేను నీతిమంతుణ్ణి, నేను కరెక్ట్, కొన్ని విషయాల్లో దేవుడే తప్పు అని అనొచ్చా? కెన్ వి సే దట్? Shall a man be more pure than his maker? అన్ని రంగాల్లో తమ సృజించిన సన్నిధిని నరులు పవిత్రులగుదురా? 16. సన్నిధిని మృత్యులు నీతిమంతులగుదురా? అంటే యోబు చేసినటువంటి పొరపాటు చూడండి. ఎవరికైనా గర్వం ఉంటే వాడికి తెలియదు. ఎవరికైనా ఏదైనా ప్రైడ్, నోబడి విల్ నో దర్ ఓన్ ప్రైడ్, సంబడి విల్ నో. మీకు తెలిసిపోతుంది ఆల్ ప్రైడ్, ఓహో వీడికి ప్రైడ్ ఉంది అని. యూసి. అయితే యోబుకుండే సమస్య ఏంటి? ఎందుకు సమస్తాన్ని కోల్పోయాడు అంటే, దేవుడు ఏం చేస్తాడు? శుద్ధీకరిస్తాడు. తన విశ్వాసం, అన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఒకటి కొంచెము తేడా ఉంది గుణం. ఇవన్నీ బాగున్నాయి, 50-50. కానీ యోబు 90-10, ఓన్లీ 10% ఉంది, 90% మంచోడు. కాబట్టి దీన్ని నేను శుద్ధీకరించాలి ఈ ఏరియాలో అని దేవుడు అనుకున్నాడు. పేతురు, నువ్వు మంచోడువే, కానీ నీలో ఏముంది? దుడుకుతనం. అందుకని దాన్ని శుద్ధీకరిస్తాను. పౌలా, నీలో ఏముంది? ప్రైడ్, గర్వం. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు పౌలు? ఆలస్యము చేస్తే నిన్నేం చేస్తుంది? వాట్ విల్ డిలే గివ్ టు యూ? డిలే విల్ మేక్ యూ ఏ కంటిన్యూస్ ప్రేయర్ వారియర్. అనేక సార్లు చెడు నేర్చుకుంటావు నువ్వు. ముమ్మారు చేశాడు. తర్వాత ఏమొచ్చింది? ఇదిగో నీకు గర్వం పెరిగిపోయింది. నాలెడ్జ్ పఫెత్ అప్, రెవల్యూషన్ పఫెత్ అప్, గిఫ్ట్స్ పఫ్ యూ, ఎనీథింగ్. ఏదైనా నీకు అవతల కంటే ఎక్కువ ఉంటే వచ్చేస్తుంది గర్వం. యు గాట్ ఎ గుడ్ కార్, గుడ్ గార్మెంట్స్. అవతల కంటే నువ్వు అందంగా ఉన్నావు అనుకో, పట్టుకోలేము అమ్మనే. కొంచెం మంచి చీర వేసుకున్నావు అనుకో, పట్టుకోలేము. మంచి బట్టలు కట్టుకుంటే, మంచి పక్క వాళ్ళు ఏదైనా మంచిది ఉంటే పట్టుకోలేము. మంచి వాచ్ చేసుకున్నా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీథింగ్. ఇది మానవుని యొక్క గుణం. సో దేవుడు తన బిడ్డల్ని శుద్ధీకరిస్తాడు. గాడ్ విల్ ప్యూరిఫై. అయితే ఆ పొరపాటు ఎవరికి వచ్చింది? ఎలీఫస్కి వచ్చింది, యోబు యొక్క పొరపాటు. ఎందుకంటే యోబుకి ఏంటి, నేనే కరెక్ట్ అనుకుంటున్నాడు. ఇంకా దేవుడు ఏం చెప్తాడు? దిస్ ఈస్ ద మిస్టేక్. అంటే కలలో, దర్శనంలో నీ కుటుంబంలో వారిని శుద్ధీకరించడానికి కూడా వస్తాయి. The fathers and mothers will get dreams regarding their children to purify them, to set them right if they are going in the wrong track by dreams and visions. You don't know, God tells you what to do and what not to do. ఇక్కడ చూసారా, తన స్నేహితుడికి వచ్చింది డ్రీమ్. ఇంకా వీళ్ళ ముగ్గురు మాట వింటాడా? దేవుని కంటే నేనే కొంచెం జ్ఞానం కలిగిన వాడిని అనుకునే యోబు ఈ ముగ్గురు సజెషన్ వింటాడా? అందుకు దేవుడు చెప్తున్నాడు, ముందు మీ నోరు మూసుకూర్చోండి, నా కంట్రోల్ లేడు, మీ కంట్రోల్. కానీ మీ అందరికంటే, భూలోకంలో అందరికంటే ఉత్తముడు యోబు. కొంచెము సెట్ చేయాలని సెట్ చేశాడా లేదా? సెట్ చేసేసాడు. ఇప్పుడు తర్వాత ప్రపంచంలోనే ఉత్తముడిగా మిగిలిపోయాడు యోబు. గాడ్ ప్యూరిఫైస్ హిమ్. డ్రీమ్స్ విల్ హెల్ప్ యూ టు ప్యూరిఫై యువర్ ఫ్యామిలీ, యువర్ చిల్డ్రన్, బేసికల్ యువర్ చిల్డ్రన్. ప్రతి తల్లికి, తండ్రికి నీ పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారు, ఆఫీస్లో ఏం చేస్తున్నారు, రోడ్ల మీద ఏం చేస్తున్నారు, బంధువుల దగ్గర ఏం చేస్తున్నారు, ఓకే ఎక్కడ ఏం చేస్తున్నారు, దేవుడు బయలుపరిచి నువ్వు వారిని బాగు చేయుదువు గాక. God will give you dreams and visions. God can shift it. Let us stand up now. ఎంతమందికి నజరేయుడు అనే యేసయ్య, ఇదిగో ప్రభా, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ డెస్టినేషన్, గురి వద్దకు పరిగెత్తే వెళ్ళేటువంటి ఈ సంవత్సరం. ఇదిగో ఈ లోకములో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.
అయ్యా ఈరోజు మన ప్రత్యేకంగా తల్లిదండ్రులను అభిషేకిస్తున్నాను. ఐ అనాయింట్ ద పేరెంట్స్. మన ప్రత్యేకంగా యవ్వనుల కొరకు ప్రార్థిస్తున్నారు. వారి భవిష్యత్తు విషయమై, వారి ఉద్యోగాల విషయమై, చదువు విషయమై, వివాహాల విషయమై, వారి వీసాల విషయమై, వారు వృత్తి విషయమై అయ్యా వారికి దర్శనాలు దయచేయండి. నీ బైబిల్లో అనేక మందితో అంత దినముల్లో ఆత్మను కుమ్మరించి నీవు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావు. బ్లెస్ దెమ్ విత్ డ్రీమ్స్ అండ్ విజన్స్. దాన్ని ఎవరు ఆపలేరు నాయన, అది నెరవేర్చి తీరుతుంది. బ్లెస్ దెమ్, ఎంపవర్ దెమ్ లార్డ్ విత్ డ్రీమ్స్ అండ్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద డ్రీమ్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.